బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు దాటుతున్న 3 ఏళ్ల చిన్నారి నిత్యను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మహారాష్ట్రకు చెందిన శ్రవణ్ పూల దంపతులు గత 30 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ గొడ్డలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం నిత్య రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు దాటుతున్న 3 ఏళ్ల చిన్నారిని ఓ లారీ ఢీకొనడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సో చిన్నారి తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఆ చిన్నారి ఆ రోడ్డు దాటుతుండగా ఎవరు గమనించలేదా? లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? నిన్న కరీంనగర్ ఇటు వరంగల్ హైవే పైన అయితే రోడ్డు ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల చిన్నారి లారీ ఢీకొట్టి మృతి చెందడంతో అయితే ఇటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పైన ఉన్నటువంటి శంకరపట్నం మండలం లోపల ఈ రోడ్డు ప్రమాదము చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందినటువంటి శ్రావణ్ పూల దంపతులు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడే జీవనోపాధి కోసం వచ్చి రోడ్ పక్కన డేరాలు ఏర్పాటు చేసుకొని గొడ్డళ్ళు కత్తులు తయారు చేస్తూ ఉంటారు. వీరికి 3 కూతుర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చిన్న కూతురు 3 ఏళ్లు ఉండడంతో నిన్న రాత్రి సమయం లోపల రోడ్డు దాటేటువంటి సమయం లోపల అతివేగంగా వస్తున్నటువంటి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్న సాయంత్రం ఇటు పూల రోడ్డు దాటేటువంటి సమయం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రోడ్డుపై వస్తున్నటువంటి లారీని చూడకపోవడము, లారీ అతివేగంతో రావడం వల్లనే రోడ్డు దాటేటువంటి సమయం లోపలనే లారీ ఢీకొని మృతి చెందినటువంటి నేపథ్యం లోపల ప్రమాదానికి అతివేగమే కారణము. అదేవిధంగా హైవే అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యం లోపల ఒక్కసారిగా ఇటు రోడ్డు పైకి వచ్చినటువంటి చిన్నారిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. పోలీసులు దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.